హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే 2013-14 నుంచి 2023-24 వరకు చూసుకుంటే ఈ ఇన్వెస్టర్స్ ట్రెండ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అంటే ఏం చెప్తారు? ఇండియాలో ఫైనాన్షియల్ లిటరసీ బాగా అంటే బాగా పెరుగుతుందండి. చాలా బాగా పెరుగుతుంది. లాస్ట్ 10 years బ్యాక్తో అసలు మనం కంపేర్ చేయలేము. ఇండియా మొత్తాన్ని ఈ ఫైనాన్షియల్ లిటరసీతోని ఎప్పటి నుంచి మారింది అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటాం కదా, అలాగే కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత అట్లా రెండుగా డివైడ్ చేసుకోవాలి. అంతగా పబ్లిక్ లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి అనమాట. మొత్తం వే ఆఫ్ థింకింగ్ కావచ్చు, మనీతో డీల్ చేసే పద్ధతి కావచ్చు, అండ్ రిలేషన్షిప్లో ఉన్న డెఫినేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తానికి రీడెఫైన్ చేసింది కోవిడ్ తర్వాత. లాస్ట్ 10 yearsలో ఎగ్జాంపుల్ మనం చూసాం అనుకోండి, ఇంతకుముందు రిటైర్మెంట్ ఫండ్స్ అంటే డెట్ ఫండ్స్, అంటే ఈక్విటీ అంటే దాంట్లో పవర్, ఎందుకంటే రిటైర్మెంట్ కోసం దాచుకున్న డబ్బులు కాబట్టి ఈక్విటీలో వద్దనేవాళ్ళు. అచ్చం డెట్ ఫండ్స్లో పెట్టేవాళ్ళు. ఎంత వచ్చేదండి యావరేజ్ మీద? 7%, 8%. ప్రావిడెంట్ ఫండ్స్ అన్నీ కూడా 7-8%. అందుకని ఒక పర్సన్ రిటైర్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఎంత వచ్చేదంటే 20 lakh 30 lakh వచ్చి కారణం చాలా ఎక్కువ వచ్చింది. 30 lakh వచ్చిందంటే అట్లా. ఇప్పుడు ఎన్పిఎస్ పెట్టిన తర్వాత యావరేజ్ రిటర్న్స్ వచ్చేసరికల్లా 13-14% అవుతున్నాయండి. పెన్షన్ ఫండ్స్ 13-14%. ఒకప్పుడు శాలరీ కటింగ్ అవుతుంటే అబ్బా వచ్చేదే తక్కువ, కట్టింగ్ అవసరమా అని తిట్టుకునే వాళ్ళకి అయితే ఎక్కువ కట్ చేస్తే బాగుండు అనుకుంటున్నారు. ఆ థాట్ చూసారా, రీడిఫైన్ చేశారు. సో 2013-14లో ఎన్పిఎస్ కట్ అయింది 0.4 lakhs అండి. 2023-24లో 11 లక్షల కోట్లు అండి. అంటే గ్రోత్ ఎంత అంటే 37% గ్రోత్. ఇప్పుడు మొత్తం ఎన్పిఎస్ అండ్ ఏపీవై రెండు కలిపి 11 లక్షల కోట్లు మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు పబ్లిక్ మనీని. అంటే గ్రోత్ ఎంత? 37% గ్రోత్ ఉంది. అంటే అవేర్నెస్ పెరిగింది ఎక్కువ. ఫ్యూచర్లో ఎవరైనా రిటైర్మెంట్ అయ్యారంటే మినిమం ఇప్పుడు 50 లక్షల నుంచి ₹1 కోటి వస్తాయండి. చిన్న ఎంప్లాయీస్, గ్రేడ్ డి ఎంప్లాయీస్ రిటైర్ అయినా సరే తక్కువ అంటే 50 లక్షలు వస్తాయి ఎన్పిఎస్ వచ్చిన తర్వాత. అందుకని ఈక్విటీ కల్చర్ వచ్చిన తర్వాత ఇండైరెక్ట్ బెనిఫిట్ వాళ్ళు పొందుతున్నారు వాళ్ళకి తెలియకుండానే. ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఇంక అందులో డౌట్లే ఉండదు. అలాగే సేవింగ్ అకౌంట్స్ మనం చూసాం, కరెంట్ కానీ సేవింగ్ అకౌంట్ చూసాం అనుకోండి, 2014లో మొత్తం ఉంది ప్రయాణం 31 lakhs crore ఉండేదండి అప్పట్లో, 31 lakhs crore. అండ్ ఇప్పుడు కానీ చూసుకుంటే మనం 2023-24లో 84 lakhs crore అండి. సైజ్ ఆల్మోస్ట్ ఇది పెరుగుతుంది. సో ఎంత అంటే ఆల్మోస్ట్ 168% పెరుగుతుంది, 168%. అలాగే మ్యూచువల్ ఫండ్స్ పబ్లిక్ మనీ మేనేజ్ చేసే పద్ధతి కూడా 8 lakh crore మేనేజ్ చేసేయండి 2013లో, జస్ట్ 8 lakh crore. అండ్ 2024 కల్లా అది 53 లక్షల కోట్లు అయిందండి. మొత్తం గ్రోత్ అది ఇయర్లీ 20%. అంటే ఈ మనీ మేనేజ్మెంట్ చేసే గ్రోత్ కూడా 20%. అలాగే డిమాట్ అకౌంట్ కావచ్చు, అలాగే ఈక్విటీ కావచ్చు, మొత్తం మీద టోటల్ కల్చర్ పెరిగిపోతుంది. ఇప్పుడు రాను ఏంటంటే ఈక్విటీని కూడా ఒక అసెట్లా కన్సిడర్ చేస్తున్నారు. ఈక్విటీని కూడా ఒక కన్సిడర్ అంటే అచ్చం ఈ రియల్ ఎస్టేట్, గోల్డ్ అక్కడ ఉంచే వాళ్ళకి అయితే స్లోగా మూవ్ అవుతుంది, స్లోగా షిఫ్ట్ అవుతుంది. ఇవి ఫ్లెక్సిబుల్ అసెట్స్, గ్లోబల్ అసెట్స్ ఈజీ మేనేజ్ చేసుకోవచ్చు, డిజిటల్ అసెట్స్ కాబట్టి జనాలు ఇప్పుడు మోర్ కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. రాను ఏంటంటే గ్లోబల్ సిటిజన్గా అవుతున్నాం మనం. మన కిడ్స్ అమెరికాలో అటు ఇటు సెటిల్ అవుతూ ఉన్నారు. రేపొద్దున వాళ్ళ కాల్సులు పంచాలంటే రియల్ ఎస్టేట్స్ నువ్వు షేర్ చేయలేవు. ఇప్పుడు డిజిటల్గా ఉంటే ఏంటంటే అది ఈజీగా ఉంటుంది, మేనేజబుల్ కాబట్టి. అందుకని వీటికి గ్రేట్ డిమాండ్ వస్తుంది. మోర్ కంప్యూటర్ లిటరసీ వచ్చే కొద్దీ, మోర్ ఎడ్యుకేట్ అయ్యే కొద్దీ, మోర్ ఫైనాన్షియల్ లిటరసీ పెరిగే కొద్దీ ఎక్కువ మంది అవేర్నెస్ పెరిగి అండ్ వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారనమాట. ఈ డేటా క్లియర్గా చెప్తుంది. అంటే ఇప్పుడు మనం స్టార్ట్ అయింది 10 years నుంచే, నెక్స్ట్ 10 years మనకి ఎక్కడికో వెళ్తాం. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే పబ్లిక్స్ ఆర్ యాక్సెప్టెడ్, డిజిటల్ అసెట్స్ని యాక్సెప్ట్ చేశారు, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. సో ముందు రోజులు ఇంకా ఎక్కువ పెరగడం తప్ప తగ్గటాలు లేదు. అంటే చూసుకుంటే మీరు చెప్పిన డేటా ప్రకారం అయితే లాస్ట్ 10 years నుంచి కంపేర్ చేస్తే చేంజ్ అనేది చాలానే ఉంది, చాలా ఎక్కువ చేంజ్ ఉంది. నెక్స్ట్ 10 years ఇంకా ఎక్కువ దూరం పోద్ది. అంటే ఇంటికి అకౌంట్ అయిపోద్ది, ఈ సేవింగ్ అకౌంట్స్ కానీ లేకపోతే ఇవన్నీ ఇప్పటికే వచ్చేసినాయి ఆల్రెడీ. ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇంటికి ఒకటే ఉండేది, ఇంట్లో హెడ్ ఎవరు ఉంటే వాళ్ళకి ఒకటే ఉండేది. ఇప్పుడు అందరికీ ఉంటుంది, ప్రతి ఫ్యామిలీ మెంబర్ అంతమందికి ఉంటుంది. ఇప్పుడు సెల్ ఫోన్ కూడా ఒకప్పుడు ఇంటికి కాదు, బజార్కి ఒక ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉండేది, ఫోన్ వస్తే అందరూ అడిగి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో 4 members 4 మొబైల్ ఫోన్స్. చాలాక 2-3 తీసుకుంటున్నారు, ఆఫీస్ పర్పస్ ఒకటి, పర్సనల్ ఒకటి. ఇంట్లో 4-5 ఫోన్లు అవుతున్నాయి. ఓకే, సో అన్నీ అలానే అవుతున్నాయి, అన్ని మల్టిపుల్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి అనమాట. అందుకని అంటే ఫినాన్షియల్ గ్రోత్ కూడా అంతే ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ అని చాలా పాజిటివ్గా, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇయర్లీ గ్రోత్ యావరేజ్ మీద ఇవన్నీ చూసుకుంటే more than 20 ఉంది. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ గ్రోత్. థ్యాంక్ యూ.